బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రంపై మరిన్ని వరాలు కురిపించారు ప్రధాని మోదీ. పూర్ణియా ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ని ప్రారంభించారు ఆయన. బీహార్ ని బీడీతో పోల్చి కాంగ్రెస్ దారుణంగా అవమానపరిచిందన్నారు. చొరబాటుదారుడు వెనక్కి వెళ్లిపోవాల్సిందే అని స్పష్టం చేశారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పూర్ణియా ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యారు. 36,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. పూర్ణియాలో బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీ బీహార్ లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. పేదరికాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమని, పేదల కోసం 3 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి బీహార్ ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు బీహార్ ను బీడీతో పోల్చి దారుణంగా అవమానించారన్నారు. చొరబాట్లను బీజేపీ తప్పకుండా అడ్డుకుంటుందన్న ప్రధాని మోదీ పూర్వాంచల్ ప్రాంతానికి చొరబాట్లు పెనుముప్పుగా మారాయన్నారు. భారత్ లో తయారయ్యే చట్టాలు మాత్రమే చెల్లుతాయన్నారు ప్రధాని. बिहार जब भी आगे बढ़ता है ये लोग बिहार का अपमान करने में जुट जाते हैं। अभी आपने देखा होगा आरजेडी की सहयोगी कांग्रेस पार्टी सोशल मीडिया पर बिहार की तुलना बीडी से कर रही है। उसे बाहर जाना ही होगा। घुसपैठ पर ताला लगाना एनडीए की पक्की जिम्मेदारी है। जो नेता बचाव में खड़े हैं, जो घुसपैठियों को बचाने के लिए मैदान में आ जाए, मैं जरा उनको चुनौती देता हूं। आप घुसपैठियों को बचाने में चाहे जितना जोर लगा लें, आप घुसपैठियों को हटाने के संकल्प पर काम करते रहेंगे। ఈ నెల 22 తర్వాత జీఎస్టీ తగ్గింపుతో చాలా వస్తువుల ధరలు తగ్గుతాయన్న ప్రధాని మోదీ పేదల కలల్ని బీజేపీ నిజం చేస్తోందన్నారు.